ఉపరాష్ట్ర పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా. ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ చైర్మన్ అయిన జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. జగదీప్ ధన్కర్ 2022 సంవత్సరంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. కాగా తన పదవి మరో 2 సంవత్సరాలు ఉండగానే తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అయితే ఆరోగ్య పరిస్థితుల వలన ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జగదీప్ ధన్కర్ తెలిపారు. ఆయన ఇంతకుముందు కేంద్ర మంత్రిగా మరియు బెంగాల్ గవర్నర్గా కూడా పనిచేశాడు. ఇక రాజ్యసభకు తాత్కాలిక చైర్మన్గా డిప్యూటీ చైర్పర్సన్ అయిన హరివంశ్ నారాయణ్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. అలాగే 60 రోజుల్లోగా కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఎన్నికైన వారు మరో 5 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. ఇక పదవీకాలం ముగియకుండానే ఉపరాష్ట్రపతిగా రాజీనామా చేసిన 6వ వ్యక్తిగా జగదీప్ ధన్కర్ నిలిచాడు. జగదీప్ ధన్కర్ కంటే ముందు 1969లో వివి గిరి, 1987లో ఆర్ వెంకట్రామన్, 1992లో శంకర్ దయాళ్ శర్మ, 1997లో కేఆర్ నారాయణన్, 2007లో బైరన్ సింగ్ షెకావత్లు తమ పదవీకాలం ముగియకుండానే ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేశారు. ఇక రాజ్యాంగంలో ఆర్టికల్ 63 నుంచి 71 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన అంశాలు ఉంటాయి. అందులో ఆర్టికల్ 67 ఉపరాష్ట్రపతి పదవి మరియు రాజీనామాకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన తొలి రాష్ట్రం. ఇండియాలో మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ప్రారంభించిన తొలి రాష్ట్రంగా జార్ఖండ్ నిలిచింది. సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనే సంస్థ సహకారంతో జార్ఖండ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ మైనింగ్ పద్ధతులు మరియు స్థానిక చరిత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక దేశంలో 40% ఖనిజ వనరులు జార్ఖండ్లోనే ఉండటం విశేషం. జార్ఖండ్ చాలా సంవత్సరాలుగా మైనింగ్ హబ్గా ప్రసిద్ధి చెందుతూ వస్తుంది. WSIS ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డు గెలుచుకున్న మొబైల్ యాప్. మేరీ పంచాయతీ మొబైల్ యాప్ వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజెస్ 2025 ఛాంపియన్ అవార్డును గెలుచుకుంది. స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన హై లెవెల్ ఈవెంట్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ యాప్ను అభివృద్ధి చేసింది. ఇండియాలోకి E10 బుల్లెట్ ట్రైన్లు. ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడి రైల్వే ట్రాక్స్పై E10 షింకన్సేన్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ ట్రైన్ గంటకు 400 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలదు. ఈ రైళ్లను ఆల్ఫా ఎక్స్గా పిలుస్తారు. 2030 సంవత్సరం నాటికి ఈ రైళ్లు ఇండియాకి అందుబాటులోకి రానున్నాయి. ఇక ట్రయల్ రన్స్ కోసం 2026 సంవత్సరం నుంచి E5 మోడల్ రైళ్లను ఉపయోగించనున్నారు. ఇవి గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డేస్ సొసైటీ మ్యాజిక్స్లో ఆస్కార్ ఫర్ మెజిషియన్స్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయురాలుగా సుహానిషా నిలిచారు. ఇటలీలోని టొరినోలో జరిగిన FISM వరల్డ్ ఛాంపియన్షిప్లో ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఇండియా వేదికగా FIDE చెస్ వరల్డ్ కప్. ప్రతిష్టాత్మక ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డేస్ ఎకిస్ చెస్ వరల్డ్ కప్ను ఇండియాలో నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ టోర్నీ నాకౌట్ ఫార్మాట్లో జరగనుంది. ఇందులో 206 మంది ప్లేయర్లు పాల్గొంటారు. టాప్ 3లో నిలిచిన ప్లేయర్లు 2026 సంవత్సరంలో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధిస్తారు. వీరిలో విజేతగా నిలిచిన వారు
ప్రస్తుత చెస్ ఛాంపియన్తో వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో తలపడతారు. కార్గిల్ విజయ్ దివాస్ 1999వ సంవత్సరంలో కార్గిల్ యుద్ధంలో పోరాడిన భారతీయ సైనికుల ధైర్యసాహసాలను గౌరవించడానికి భారతదేశం ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని జరుపుకుంటుంది. 2025 కార్గిల్ దివాస్ రోజున సైనికుల ధైర్యసాహసాలను గౌరవించడానికి భారత సైన్యం 3 కార్యక్రమాలను ప్రారంభించింది. మొదటిది శ్రద్ధాంజలి ఈ-పోర్టల్, రెండవది కార్గిల్ యుద్ధ కథలు వినడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత ఆడియో యాప్, మూడవది బెటాలిక్ సెక్టార్లో కొత్త లైన్ ఆఫ్ కంట్రోల్ వ్యూ పాయింట్స్. ఇక కార్గిల్ వార్ నేపథ్యం చూసుకుంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు దేశాలు కాశ్మీర్ ప్రాంతం కోసం యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే 1965, 1971 సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ దేశాలు యుద్ధాలు చేశాయి. ఇక 1998 సంవత్సరంలో ఇరు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. కానీ 1999 సంవత్సరం ఫిబ్రవరిలో పాకిస్తాన్ లాహోర్ ప్రకటన ద్వారా కాశ్మీర్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందాం అని పిలుపునిచ్చింది. పాకిస్తాన్ లాహోర్ ప్రకటన చేస్తూనే లడాఖ్లోని కార్గిల్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరించింది. దీనికి ప్రతిస్పందనగా ఇండియా ఆపరేషన్ విజయ్ను ప్రారంభించింది. కార్గిల్ చొరబాటుకు ఎదుర్కోవడానికి ఇండియా 2 లక్షల సైన్యాన్ని మోహరించింది. రెండు దేశాల మధ్య భీకర యుద్ధం కూడా జరిగింది. రెండు దేశాలలో ఎంతోమంది సైనికులు మరణించారు. చివరగా 1999 జూలై 26న ఇండియా ఈ యుద్ధాన్ని విజయవంతంగా ముగించింది. భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో కార్గిల్లో యుద్ధ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసింది. దీనిని ద్రాస్ వార్ మెమోరియల్ అని కూడా పిలుస్తారు. వన్ స్టాప్ సెంటర్ పథకం ప్రైవేట్ మరియు పబ్లిక్ స్థలాలలో హింసకు గురైన మహిళలకు సహాయం చేయడానికి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ వన్ స్టాప్ సెంటర్లను సఖీ కేంద్రాలు అని కూడా పిలుస్తారు. ఈ పథకం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ పథకం పూర్తి కేంద్ర ప్రాయోజిత పథకం. ఈ పథకానికి 100% నిధులను కేంద్రమే రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు అందజేస్తుంది. శారీరక, మానసిక, లైంగిక మరియు ఆర్థిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు వైద్య సేవలు, చట్టపరమైన సేవలు మరియు మానసిక కౌన్సిలింగ్ సేవలను వెంటనే అందేలా ఈ వన్ స్టాప్ సెంటర్లు సహాయం చేస్తాయి. ఈ పథకానికి కుల, మతం సంబంధం లేకుండా అందరూ మహిళలు అర్హులు. ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు ఆవిష్కరణలలో రాష్ట్రాన్ని అగ్రగామిగా మలచడానికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ను ప్రారంభించింది. ఈ డిక్లరేషన్ 4 అంశాలపై దృష్టి సారించింది. మొదటిది గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి మరియు మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడం. రెండవది దేశీయ తయారీ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడం. మూడవది సాంకేతిక మరియు పరిశోధనా సామర్థ్యాలను పెంపొందించడం. నాలుగవది ప్రపంచ భాగస్వామ్యాలను ప్రోత్సహించడం. ఇక ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఎన్విరాన్మెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మలచాలని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందిరాగాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోడీ. వరుసగా అత్యధిక రోజులు భారత ప్రధానిగా పనిచేసిన రెండవ వ్యక్తిగా నరేంద్ర మోడీ ఘనత సాధించాడు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జూలై 25 నాటికి 4078 రోజులు పూర్తయ్యాయి. దీంతో ఇందిరాగాంధీ 4077 రోజుల రికార్డును బ్రేక్ చేశాడు. ఇందిరాగాంధీ 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు ప్రధానిగా పనిచేశారు. ఇక అత్యధిక రోజులు ఈ పదవిలో ఉన్న ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ మొదటి స్థానంలో ఉన్నాడు. నెహ్రూ వరుసగా 6126 రోజులు భారత ప్రధానిగా పనిచేశాడు. దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2025.
దాశరథి కృష్ణమాచార్య అవార్డ్ 2025ను ప్రముఖ కవి, వ్యాసకర్త అన్నవరం దేవేందర్కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా జూలై 22వ తేదీన రవీంద్ర భారతిలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డును అన్నవరం దేవేందర్కు అందజేశారు. అన్నవరం దేవేందర్ తొవ్వ, నడక, బువ్వకుండ, ఇంటి దీపం వంటి కవితా సంపుటాలు రాశాడు. అలాగే సంచారం, అంతరంగం, ఊరి దస్తూరి 2020 వంటి పుస్తకాలు రాశాడు. ఐయుసిఎన్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025 సదస్సును అబుదాబిలో నిర్వహించనున్నారు. ఈ కాంగ్రెస్లో ఫోరం, ఎగ్జిబిషన్ మరియు మెంబర్స్ అసెంబ్లీ అనే 3 భాగాలుంటాయి. ఈ సదస్సును ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. రాబోయే 10 సంవత్సరాలకు ప్రకృతి పరిరక్షణ చర్యల కోసం ఈ కాంగ్రెస్లో ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ క్విక్ అప్డేట్స్తో పాటు ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన భారతదేశ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే 6 సంవత్సరాల కాలం పాటు సంవత్సరానికి 24,000 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మెరుగైన నీటిపారుదల మరియు నీటి నిల్వ, రుణ సదుపాయం మరియు స్థిరమైన పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దేశంలోని 100 వెనుకబడిన జిల్లాలను లక్ష్యంగా చేసుకుంది. ఇది 11 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి 36 పథకాలను ఏకం చేసి వ్యవసాయానికి మద్దతు కల్పిస్తుంది. ఈ పథకానికి అర్హత సాధించడానికి జిల్లాలకు ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అందులో మొదటిది 1 హెక్టార్ కంటే తక్కువ వ్యవసాయ ఉత్పత్తి ఉన్న జిల్లాలు. రెండవది సంవత్సరానికి పరిమిత పంట రకాలు లేదా తగినంత పంట చక్రాలు లేని ప్రాంతాలు. ఇక మూడవది రైతులకు ఆర్థిక వనరులు పరిమితంగా మాత్రమే లభించే ప్రాంతాలు. ఈ అంశాల ఆధారంగా జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. ఈ పథకం ద్వారా భారతదేశమంతటా 1.7 కోట్ల మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతారని కేంద్రం భావిస్తుంది. యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా కోటలు, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్యారిస్లో జరిగిన 47వ ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరాఠా మిలిటరీలోని 12 కోటలకు గుర్తింపు దక్కింది. అందులో 11 కోటలు మహారాష్ట్రలో ఉండగా మరో కోట తమిళనాడులో ఉంది. ఆ 12 కోటల పేర్లు వచ్చేసి, ముందుగా మహారాష్ట్రలో ఉన్న 11 కోటల పేర్లు చూద్దాం. మొదటిది సాల్వార్ కోట, రెండవది శివనేరి కోట, మూడవది లోహగఢ్ కోట, నాలుగవది ఖండేర్ కోట, ఐదవది రాయగఢ్ కోట, ఆరవది రాజ్ఘాట్, ఏడవది ప్రతాప్ఘాట్, ఎనిమిదవది సువర్ణదుర్గ్, తొమ్మిదవది పన్హాలా కోట, 10వది విజయదుర్గ్, 11 సింధుదుర్గ్. ఇక తమిళనాడులోని జింజీ కోటకు ఈ గౌరవం దక్కింది. దామిని యాప్ పిడుగుపాటు ప్రమాదాన్ని ముందుగా హెచ్చరించే దామిని యాప్ను కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా 25 నిమిషాల ముందే పిడుగుపాటు హెచ్చరికలను తెలుసుకోవచ్చు. మనం నివసించే ప్రదేశంలో 7 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే ఎరుపు రంగు, 14 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే పసుపు రంగు, అలాగే 21 నిమిషాల్లో పిడుగుపడే అవకాశం ఉంటే నీలం రంగు గుర్తుతో హెచ్చరిస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్
గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యుత్తమ కన్స్యూమర్ బ్యాంకుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందింది. అక్టోబర్ 18న వాషింగ్టన్ డీసీలో జరిగే ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ సదస్సులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిఎస్ షెట్టి ఈ అవార్డును అందుకోనున్నారు. 1955 సంవత్సరంలో ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం 52 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందిస్తుంది. రాజ్యసభకు 4 సభ్యులు నామినేట్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేశారు. వారి పేర్లు వచ్చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయిన ఉజ్వల్ దియోరావ్, కేరళకు చెందిన విద్యావేత్త మరియు సోషల్ వర్కర్ అయిన సి సదానందన్ మాస్టర్, మాజీ విదేశాంగ సెక్రటరీ అయిన హర్షవర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి మీనాక్షి జైన్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ నిలిచింది. సింగపూర్ వరుసగా 3 సంవత్సరాలు అత్యంత ఖరీదైన నగరంగా నిలవడం విశేషం. ఈ నివేదికను జూలియస్ బేర్ అనే సంస్థ విడుదల చేసింది. $1 మిలియన్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న వ్యక్తులు మరియు వారు కొనుగోలు చేస్తున్న వస్తువులు, అలాగే వారు అనుభవిస్తున్న విలాసాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న నగరాలు వచ్చేసి మొదటి స్థానంలో సింగపూర్ ఉండగా 2వ స్థానంలో లండన్ ఉంది. ఇక 3వ స్థానంలో హాంకాంగ్, 4వ స్థానంలో షాంఘై, 5వ స్థానంలో మొనాకో నగరాలు ఉన్నాయి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 ఈ నివేదికను ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ విడుదల చేసింది. మొత్తం 163 దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా 115వ స్థానంలో నిలిచింది. ఇక ఈ నివేదికలో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలవగా ఐర్లాండ్ 2వ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ 3వ స్థానంలో, ఆస్ట్రియా 4వ స్థానంలో, స్విట్జర్లాండ్ 5వ స్థానంలో నిలిచాయి. ఇక ఈ నివేదికలో లాస్ట్ 5 కంట్రీస్ వచ్చేసి 163వ స్థానంలో రష్యా ఉండగా 162వ స్థానంలో ఉక్రెయిన్ ఉంది. ఇక 161వ స్థానంలో సూడాన్, 160వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, 159వ స్థానంలో యెమెన్ దేశాలు ఉన్నాయి. ఇక ఇండియా యొక్క పొరుగు దేశాలు ర్యాంకు చూసుకుంటే బంగ్లాదేశ్ 123వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 144వ స్థానంలో ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ 158వ స్థానంలో ఉంది. భూటాన్ 21వ స్థానంలో ఉండగా నేపాల్ 76వ స్థానంలో ఉంది. ఇక శ్రీలంక 97వ స్థానంలో ఉండగా చైనా 98వ స్థానంలో ఉంది. దేశంలోనే తొలిసారి హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం. గుజరాత్లోని కచ్లో ఆఫ్ గ్రిడ్ 5 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ను అదానీ గ్రూప్ ప్రారంభించింది. సోలార్, విండ్ లాంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించి హైడ్రోజన్ను ఉత్పత్తి చేయడం ఈ ప్లాంట్ యొక్క లక్ష్యం. ఆఫ్ గ్రిడ్ హైడ్రోజన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం భారతదేశంలో ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఈ హైడ్రోజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. యూపీఎస్సీ ప్రతిభా సేతు కార్యక్రమాన్ని ప్రారంభించింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ రాత పరీక్షలలో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి తుది జాబితాలో ఎంపిక కాని వారిని ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపట్టనుంది. అర్హత గల విద్యార్థుల యొక్క వివరాలను యూపీఎస్సీ ప్రతిభా సేతు పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చూసి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఐఎన్ఎస్ నీలగిరి. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక జూన్ 22న నౌకాదళంలో చేరింది. ప్రాజెక్ట్ 17A పేరిట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో అత్యాధునిక
స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ను ముంబైలో నిర్మించారు. ఇందులో బ్రహ్మోస్ మిసైల్స్ మరియు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ను మోహరించే సామర్థ్యం కలిగి ఉంది. సదూర లక్ష్యాలను జలాంతర్గాములను గుర్తించి ట్రాక్ చేయగలదు. ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మరియు కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఈ ఫ్రిగేట్లను నిర్మిస్తున్నారు. జావేద్ అఖ్తర్కు దోస్తోవ్స్కీ స్టార్ అవార్డు. ప్రముఖ గేయ రచయిత మరియు కవి జావేద్ అఖ్తర్కు రష్యా అత్యున్నత సాహిత్య పురస్కారం దోస్తోవ్స్కీ స్టార్ అవార్డు లభించింది. ముంబైలోని రష్యా హౌస్లో ఈ అవార్డును అందజేశారు. సాహిత్య వారసత్వ పరిరక్షణలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడుగా ఆయన నిలిచారు. ఆపరేషన్ సంకల్ప్ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ఆపరేషన్ సంకల్ప్ కార్యక్రమాన్ని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రారంభించింది. ఇందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ భాగస్వామ్య సంస్థలుగా ఉన్నాయి. డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన, అలాగే యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళి వచ్చిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా. యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం 18 రోజుల తరువాత విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించాడు. భూమిపైకి తిరిగి వచ్చేందుకు సిద్ధమయ్యే సమయంలో వ్యోమగాములు హెయిర్ కట్ చేయించుకున్నారు. దీంతో అంతరిక్షంలో హెయిర్ కట్ చేసుకున్న మొట్టమొదటి భారతీయుడుగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన మొదటి రాష్ట్రం. క్రూయిజ్ భారత మిషన్లో చేరిన మొదటి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ 2024 సెప్టెంబర్ 30న క్రూయిజ్ భారత్ మిషన్ను ప్రారంభించారు. 2029 సంవత్సరం నాటికి భారతదేశ సముద్ర క్రూయిజ్ ట్రాఫిక్ను 10 రెట్లు పెంచడం ఈ మిషన్ యొక్క లక్ష్యం. భారతదేశంలోనే అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రత్యేకమైన క్రూయిజ్ టెర్మినల్స్ లేవు. ఇప్పుడు ఈ మిషన్లో చేరడంతో గుజరాత్ క్రూయిజ్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి కృషి చేస్తుంది. ఇక గుజరాత్ తీర ప్రాంతం పొడవు వచ్చేసి 2340 కిలోమీటర్లు. దేశంలోని మొట్టమొదటి ఐసో సర్టిఫైడ్ పోలీస్ స్టేషన్. కేరళలోని అలప్పుజా జిల్లాలోని అర్తుంకల్ పోలీస్ స్టేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ద్వారా ఐసో క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి పోలీస్ స్టేషన్గా నిలిచింది. నేరాల నివారణ, నేరాల దర్యాప్తు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు చట్టాల అమలు కార్యకలాపాలలో స్టేషన్ పనితీరును గుర్తిస్తూ జూలై 10న సర్టిఫికేషన్ అధికారికంగా జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు జడ్జిల నియామకం. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. అపరేష్ కుమార్ సింగ్ ఇంతకుముందు త్రిపుర హైకోర్టు జడ్జిగా పనిచేశాడు. ఇక తెలంగాణకు చెందిన జస్టిస్ మామిడానా సత్యరత్న రామచంద్రరావు జార్ఖండ్ హైకోర్టు నుంచి త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బుట్టా దేవానంద్ నియమితులయ్యారు. ఇతను ప్రస్తుతం మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్నాడు. ఇతను గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేశాడు. బుట్టా దేవానంద్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీలో లా కాలేజీలో చదివాడు. మొత్తం 4 హైకోర్టు జడ్జిల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
వింబుల్డన్ విజేత జనిక్ సిన్నర్ డబుల్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్ను వింబుల్డన్ ఫైనల్లో జనిక్ సిన్నర్ ఓడించాడు. ఇది జనిక్ సిన్నర్కు తొలి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. 148 సంవత్సరాల వింబుల్డన్ చరిత్రలో టైటిల్ గెలిచిన తొలి ఇటలీ దేశస్థుడిగా జనిక్ సిన్నర్ రికార్డు సృష్టించాడు. అతని కెరీర్లో ఇది 4వ గ్రాండ్ స్లామ్ టైటిల్. వింబుల్డన్ విజేతగా నిలిచిన జనిక్ సిన్నర్ ప్రైజ్ మనీగా 34 కోట్లు అందుకోనున్నాడు. ఇక రన్నరప్గా నిలిచిన కార్లోస్ అల్కరాజ్ 16.8 కోట్లు ప్రైజ్ మనీగా అందుకోనున్నాడు. పోషణ్ అభియాన్ పథకం యొక్క అప్డేట్. ముందుగా పోషణ్ అభియాన్ పథకం గురించి చూద్దాం. పోషణ్ అభియాన్ అనేది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్లో భాగంగా ప్రవేశపెట్టారు. 6 నుంచి 36 నెలల వయసు గల పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాహారాన్ని అందించడానికి పోషణ్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాలలో ఈ పోషకాహారాన్ని అందిస్తారు. ఇక పోషణ్ అభియాన్ యొక్క అప్డేట్ వచ్చేసి, ఈ పథకంలో పోషకాహారం వేస్ట్ కాకుండా అర్హులైన వారికి మాత్రమే అందించడానికి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అమలులోకి తెచ్చింది. ఫేస్తో ఐడి వెరిఫై చేసిన వారికి మాత్రమే పోషకాహారాన్ని అందిస్తారు. దీనికోసం ముందుగా పోషణ్ ట్రాకర్ యాప్లో ఆధార్ నెంబర్ మరియు ఓటీపీ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా మోసాలు తగ్గించడం మరియు అర్హులైన వారికే ప్రయోజనం చేకూరుతుంది. ఏషియన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ఏషియన్ అనగా ది అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్ అనే అర్థం. ఏషియన్లో 10 దేశాలుంటాయి. అవి బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం దేశాలు ఉంటాయి. అయితే ఏషియన్ సమూహంలో ఇండియా సభ్యదేశంగా లేదు. కాకపోతే ఇండియా సలహాదారుడిగా ఏషియన్ రీజనల్ ఫోరంలో భాగంగా ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఇండియా మరియు ఏషియన్ సభ్య దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతం మొత్తం క్రూయిజ్ కనెక్టివిటీని మెరుగుపరచడం, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 1న కేశవన్ రామచంద్రన్ను ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. ఆయనకు బ్యాంకింగ్ రంగంలో 30 సంవత్సరాలు పైగా అనుభవం ఉంది. రామచంద్రన్ గతంలో రిస్క్ మానిటరింగ్ విభాగంలో పనిచేశాడు. అలాగే ఆర్బీఐ స్టాఫ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా పనిచేశాడు. కెనరా బ్యాంక్ బోర్డులో నామినీగా కూడా పనిచేశాడు. ఐసిఏఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుడిగా కూడా ఉన్నారు. జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియాలో క్రీడా మౌలిక సదుపాయాలు పెంచడం మరియు క్రీడాకారుల యొక్క సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా జాతీయ క్రీడా విధానం 2025ను ప్రవేశపెట్టారు. ఈ విధానం అథ్లెట్ల యొక్క సంక్షేమం మరియు శిక్షణపై దృష్టి సారిస్తుంది. ఈ విధానంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు ఫిట్నెస్ టైమ్ టేబుల్స్ను ప్రవేశపెట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి 40 లక్షలకు పైగా ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎస్బీఐ ఈ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1955వ సంవత్సరంలో స్థాపించారు. 2070 సంవత్సరం నాటికి నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. క్వాడ్ ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్ సముద్ర భద్రతను పెంచడానికి ఈ మిషన్ను ప్రారంభించారు.
ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా కోస్ట్ గార్డ్‌లు సంయుక్తంగా ఎట్ సీ అబ్జర్వేషన్ మిషన్‌ను ప్రారంభించాయి. యూఎస్ కోస్ట్ గార్డ్ ఖట్టర్, స్టార్టన్‌లో నిర్వహించిన ఈ మిషన్‌లో క్వాడ్ సమూహంలోని ప్రతి సభ్య దేశం నుంచి 2 అధికారుల కోసం క్రాస్ ఎంబార్కర్ ఉంటుంది. ఈ మిషన్ క్వాడ్ కోస్ట్ గార్డ్స్ పాల్గొన్న మొట్టమొదటి ఆపరేషనల్ క్రాస్ టెక్ మిషన్ కావడం విశేషం. దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ దేశంలోనే రెండవ అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలోని సిగందూర్ సమీపంలో గల బ్యాక్ వాటర్పై ఈ వంతెనను నిర్మించారు. ఈ వంతెనను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ వంతెన నిర్మాణానికి 473 కోట్లు కేటాయించారు. ఈ బ్రిడ్జ్ మొత్తం 2.14 కిలోమీటర్ల పొడవు మరియు 16 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఈ బ్రిడ్జిలో 740 మీటర్ల మేర కేబుల్ ఆధారంగా నిలిచి ఉంటుంది. ఇక గుజరాత్లోని ఓబాబేట్ మధ్య సుదర్శన్ సేతు దేశంలోనే పొడవైన కేబుల్ బ్రిడ్జ్గా ఉంది. ఈ బ్రిడ్జ్ 2.32 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆర్పీఎఫ్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా 1993వ బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారిని సోనాలి మిశ్రా నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. ప్రస్తుత డైరెక్టర్ జనరల్గా ఉన్న మనోజ్ యాదవ 2025 ఆగస్టు 1వ తేదీన పదవీ విరమణ చేయనున్నాడు. ఆ తర్వాత సోనాలి మిశ్రా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళా అధికారిని సోనాలి మిశ్రానే కావడం విశేషం. సంచార్ మిత్ర పథకం సంచార్ మిత్ర పథకాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా స్టూడెంట్ వాలంటీర్లకు 5G, 6G, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి అధునాతన టెలికాం టెక్నాలజీపై శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత స్టూడెంట్ వాలంటీర్ల ద్వారా డిజిటల్ సేఫ్టీ, సైబర్ ఫ్రాడ్ మరియు ఇతర టెలికాం సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలోకి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ అనేది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేది. ఇండియాలో ఆరోగ్య బీమా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ను క్రమబద్ధీకరించడం నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ యొక్క లక్ష్యం. అమరావతిలో బిట్స్ పిలానీ తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ప్రారంభించినట్లు బిట్స్ పిలానీ ప్రకటన చేసింది. ఈ క్యాంపస్ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత రంగాలపై దృష్టి పెడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ 70 ఎకరాల భూమిని కేటాయించింది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఇండియా స్థానం. దేశంలో చాలామంది ఉద్యోగులు వర్క్ మరియు పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయలేక తీవ్రమైన ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలకు ఎదుర్కొంటున్నారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఇండియా 42వ స్థానంలో నిలిచింది. ఇండియా 100కి 45.81 స్కోర్ సాధించింది. ఇక వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 86.87 స్కోర్తో న్యూజిలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ వరుసగా 3 సంవత్సరాలు మొదటి స్థానంలో నిలవడం విశేషం. పెయిడ్ లీవ్స్, హ్యాపీనెస్, మెటర్నిటీ, హెల్త్ కేర్ బెనిఫిట్ వంటి విభాగాల్లో న్యూజిలాండ్ టాప్ స్కోర్ సాధించింది. ఇక 81.17 స్కోర్తో ఐర్లాండ్ రెండవ స్థానంలో నిలిచింది. 75.91 స్కోర్తో బెల్జియం దేశం మూడవ స్థానంలో నిలిచింది. ఇక 74.65 స్కోర్తో జర్మనీ 4వ స్థానంలో నిలవగా 74.20 స్కోర్తో
నార్వే 5వ స్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా భారతదేశంలోని పట్టణాలలో పరిశుభ్రత మరియు పారిశుధ్యాన్ని అంచనా వేయడానికి ఈ సర్వేను నిర్వహిస్తుంటుంది. ఇక ఈ సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం నిలిచింది. ఇండోర్ నగరం వరుసగా 8వసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇక 2వ స్వచ్ఛమైన నగరంగా సూరత్ మరియు 3వ స్వచ్ఛమైన నగరంగా ముంబై నిలిచింది. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో వివిధ కేటగిరీలలో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, గుంటూరు కూడా అవార్డులు అందుకున్నాయి. ఇక నేషనల్ లెవెల్లో స్పెషల్ కేటగిరీలో మినిస్ట్రియల్ అవార్డును విశాఖపట్నం గెలుచుకుంది. స్టేట్ లెవెల్లో స్పెషల్ కేటగిరీలో మినిస్ట్రియల్ అవార్డును రాజమండ్రి నగరం గెలుచుకుంది. 10 లక్షల కన్నా ఎక్కువ జనాభా కలిగిన కేటగిరీలో విజయవాడ అవార్డును గెలుచుకుంది. 3 నుంచి 10 లక్షల్లోపు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ కేటగిరీలో గుంటూరు అవార్డును గెలుచుకోగా 50,000 నుంచి లక్షలోపు జనాభా గల కేటగిరీలో తిరుపతికి అవార్డు వచ్చాయి. ఇక క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మొదటి స్థానంలో నిలిచింది. గిఫ్ట్ సిటీకి సీఈఓగా సంజయ్ కౌల్. గాంధీనగర్లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓగా సంజయ్ కౌల్ నియమితులయ్యారు. సంజయ్ కౌల్ కేరళ కేడర్కు చెందిన 2001వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి కావడం విశేషం. సంజయ్ కౌల్ ఇంతకుముందు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. గుజరాత్లో టూరిజం కార్పొరేషన్, గుజరాత్ ఇన్ఫర్మేటిక్స్ లిమిటెడ్లో కూడా ఇతను పనిచేశాడు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు కొత్త డైరెక్టర్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కు కొత్త డైరెక్టర్గా అజయ్ కుమార్ శ్రీవాత్సవ నియమితులయ్యారు. ఇతనికి ఏరోస్పేస్లో 37 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లోని ఎయిర్క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్కి నాయకత్వం వహించారు. గోవాలో భారతదేశపు మొట్టమొదటి రోరో ఫెర్రీ సేవలు. జూలై 14న గోవా రాష్ట్రం భారతదేశపు మొట్టమొదటి రోరో ఫెర్రీ సేవలను ప్రారంభించారు. దీనికోసం మాండోవి నదిపై గంగోత్రి, ద్వారకా అనే 2 కొత్త హైస్పీడ్ ఫెర్రీలను ప్రవేశపెట్టారు. ఈ ఫెర్రీలను మెరైన్ షిప్యార్డ్స్ రూపొందించింది. ప్రతి ఫెర్రీలో 100 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అలాగే 15 కార్లు, దాదాపు 30 నుంచి 40 ద్విచక్ర వాహనాలు ప్రయాణించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఖర్చు లేకుండా బిల్డ్ ఇన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ మోడల్ కింద ఈ ఫెర్రీలు పనిచేస్తాయి. పాలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు విజేతగా దీపికా సెహ్రావత్. భారత హాకీ క్రీడాకారిణి దీపికా సెహ్రావత్ పాలీగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా దీపికా సెహ్రావత్ నిలిచింది. హర్యానాకు చెందిన దీపికా సెహ్రావత్ 2018 సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో 16 గోల్స్ సాధించి బెస్ట్ ప్లేయర్గా నిలిచింది. అంతేకాకుండా 2021 జూనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్, జూనియర్ ఆసియా కప్లో దీపికా సెహ్రావత్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. దేశంలో 3 రాష్ట్రాలకు గవర్నర్లుగా తెలుగు వ్యక్తులు. దేశంలో ప్రస్తుతం 3 రాష్ట్రాలకు గవర్నర్లుగా తెలుగు వ్యక్తులు ఉన్నారు. విశాఖపట్నంకు చెందిన బీజేపీ నేత కుంభంపాటి హరిబాబు ఒడిషా గవర్నర్గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఇటీవల గోవా గవర్నర్గా ఎంపికయ్యారు. ఇక
తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఎన్ఎస్ నిస్తార్ విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ నిర్మించిన అత్యాధునిక డైవింగ్ సపోర్ట్ నౌక ఐఎన్ఎస్ నిస్తార్ నేవీలో చేరింది. ఐఎన్ఎస్ నిస్తార్ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సేవలు అందించనుంది. సముద్ర అడుగున ఉన్న జలాంతర్గాములకు సపోర్ట్ ఇవ్వడం మరియు వాటికి సంబంధించిన రిపేర్స్ మరియు ఇతర సహాయక చర్యలను ఐఎన్ఎస్ నిస్తార్ చేపట్టనుంది. సముద్రం అడుగున నిఘా, మ్యాపింగ్ కార్యకలాపాలు చేపడుతుంది. ప్రమాదాల సమయంలో సముద్ర అడుగున సెర్చింగ్, రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటుంది. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద మొదటి ఎలక్ట్రిక్ ట్రక్ ప్రోత్సాహక పథకాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి హెచ్డి కుమారస్వామి ఈ పథకాన్ని ప్రారంభించారు. స్వచ్ఛమైన సరుకు రవాణాను ప్రోత్సహించడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం N2, N3 కేటగిరీల కింద ఎలక్ట్రిక్ ట్రక్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుంది. ట్రక్కు గరిష్టంగా 9.6 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల చేనేత కళాకారులకు జాతీయ అవార్డులు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన చేనేత కళాకారులకు జాతీయ చేనేత అవార్డులు లభించాయి. జాతీయ చేనేత మార్కెటింగ్ విభాగంలో నర్మదా నరేందర్ మరియు యంగ్ వీవర్ విభాగంలో గూడా పవన్కు ఈ అవార్డులు లభించాయి. అలాగే చేనేత డిజైన్ డెవలప్మెంట్ విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేనేత కళాకారుడు నాగరాజుకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆగస్టు 7న రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. యుఎన్ పాపులేషన్ అవార్డు మహారాష్ట్రలోని సతారాకు చెందిన మహిళా హక్కుల కార్యకర్త వర్షా దేశ్ పాండేకు 2025 సంవత్సరానికి గాను యుఎన్ పాపులేషన్ అవార్డు లభించింది. న్యూయార్క్లో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 11న జరుపుకుంటారు. ఇక ఆడపిల్లలను, దళిత మహిళలను కాపాడేందుకు వర్షా దేశ్ పాండే అనేక సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లను నిర్వహించారు. ఆమె చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించింది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ ప్రారంభం. దేశంలోనే తొలి ఏఐ అనుసంధానిత తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ను ప్రారంభించారు. దీని ఏర్పాటులో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ఏజెన్సీ మరియు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సహకారం అందించింది. ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యాసంస్థలు, పరిశోధకులు, యువతను అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్య కేంద్రంగా ఎదగనుంది. తెలంగాణ డాటా ఎక్స్చేంజ్ వలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశ్రమలు మరియు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్. ఎన్సీ క్లాసిక్ 2025 టోర్నీలో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ టోర్నీ బెంగళూరు వేదికగా జరిగింది. నీరజ్ చోప్రా ఈ టోర్నీలో 86.18 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. కెన్యాకు చెందిన జూలియన్ యోగో రెండవ స్థానంలో నిలవగా, శ్రీలంకకు చెందిన రూమేష్ పతిరాగే మూడవ స్థానంలో నిలిచాడు. ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత నేతగా ప్రధాని మోడీ. ప్రధాని మోడీ ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత నేతగా నిలిచాడు. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ గ్లోబల్ లీడర్ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నేతగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచాడు.
75% సపోర్ట్‌తో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలవగా, 59% సపోర్ట్‌తో సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక 57% సపోర్ట్‌తో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే మూడవ స్థానంలో నిలిచాడు. ఇక నాలుగో స్థానంలో 56%తో కెనడా ప్రధాని మార్క్ కార్నీ నిలిచాడు. ఇక 54% సపోర్ట్‌తో ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంటోనీ అల్బనీస్ నిలిచాడు. దేశంలో మొదటిసారి న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేశంలో మొదటిసారి న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేరళ రాష్ట్రం ప్రారంభించింది. కేరళ హైకోర్టు ఇటీవల జిల్లా న్యాయ వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల వినియోగానికి సంబంధించిన విధానం అనే పాలసీని ప్రారంభించింది. భారతదేశంలో న్యాయపరమైన పనులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడం ఇదే మొదటిసారి. అయితే కేరళ హైకోర్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై కొన్ని పరిమితులు పెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కేవలం పరిపాలనా పనులకే పరిమితం చేసింది. కేసుల పెండింగ్ తగ్గించడానికి మరియు న్యాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించాలని తెలిపింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం 4 సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అందులో మొదటిది పారదర్శకత, రెండవది న్యాయబద్ధత, మూడవది జవాబుదారీతనం, నాలుగవది గోప్యత. వీటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేయకుండా నైతికంగా పనిచేస్తాయి. ఈ మార్గదర్శకాలు కోర్టు సిబ్బందితో సహా అన్ని జిల్లా న్యాయ వ్యవస్థలకు వర్తిస్తాయి. కేరళ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను మాత్రమే వాడాలి. యునెస్కో నుంచి వైదొలగనున్న అమెరికా. యునెస్కోను తెలుగులో విద్యా, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అని అంటారు. యునెస్కో ఇజ్రాయెల్ దేశం పట్ల పక్షపాతం చూపుతుందని అమెరికా యునెస్కో నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం ఇది మూడవసారి మరియు ట్రంప్ పాలనలో ఇది రెండవసారి కావడం విశేషం. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన కలిగే నష్టాలేంటో చూద్దాం. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే విద్య, వారసత్వం, వాతావరణ పరిశోధన రంగాలపై ప్రభావం పడుతుంది. అలాగే యునెస్కోకు రావాల్సిన నిధులను అమెరికా ఆపివేస్తుంది. అమెరికా వైదొలగడంతో యునెస్కోలో చైనా ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. అమెరికా యునెస్కో నుంచి వైదొలగడం వలన వెనుకబడిన దేశాలపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇక యునెస్కో గురించి తెలుసుకుందాం. యునెస్కో అనేది ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. ఇది విద్య, సైన్స్ మరియు సంస్కృతిలో అంతర్జాతీయ దేశాల సహకారం ద్వారా శాంతిని ప్రోత్సహిస్తుంది. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. యునెస్కోలో ప్రస్తుతం 194 సభ్యదేశాలు మరియు 12 అసోసియేట్ సభ్యదేశాలు ఉన్నాయి. యునెస్కోను 1945 నవంబర్ 16వ తేదీన స్థాపించారు. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించిన ఫ్రాన్స్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామంటూ ప్రకటన చేశాడు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇమాన్యుయల్ మాక్రాన్ అన్నాడు. ఇప్పటికే పాలస్తీనాను 140కి పైగా దేశాలు స్వతంత్ర దేశంగా గుర్తించాయి. భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలు ఇవే. ఉద్యోగం కోసం లేదా చదువు కోసం విదేశాలకు వెళ్తున్న భారతీయుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. భారతీయులు అత్యధికంగా నివసిస్తున్న దేశాలలో అమెరికా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాలో 54 లక్షల మంది భారతీయులు ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 35.7 లక్షల మంది భారతీయులు ఉండగా, మలేషియాలో 29.1 లక్షల మంది ఉన్నారు. ఇక కెనడాలో 28.8 లక్షల మంది ఉండగా, సౌదీ అరేబియాలో 24.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. దేశంలో అత్యంత సురక్షిత నగరాలు.
నంబియో క్రైమ్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతదేశంలోనే అత్యంత సురక్షిత నగరంగా అహ్మదాబాద్ నిలిచింది. ఆ తర్వాత వరుసగా జైపూర్, కోయంబత్తూర్, చెన్నై, పూణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. ఈ కుబేర్ యాప్ జూలై 16 నుంచి 75 కోట్లకు మించి చేసే ట్రాన్సాక్షన్లను ఆర్బీఐ ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా చేయాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఖర్చులను మరింత స్పష్టంగా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే రికార్డులను తనిఖీ చేయడంలో, జాప్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు 500 కోట్లకు మించిన చెల్లింపులు మాత్రమే ఈ కుబేర్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగేవి. ఇప్పుడు ఆ విలువను 75 కోట్లకు తగ్గించారు. న్యూఢిల్లీలో 11వ ఇండియా మైజ్ సమ్మిట్ జూలై 7న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్ నిర్వహించిన 11వ మైజ్ సమ్మిట్ను ప్రారంభించారు. మొక్కజొన్న ఉత్పత్తిని పెంచడానికి కొత్త ప్రణాళికను ప్రవేశపెట్టారు. 2030 సంవత్సరం నాటికి E30 ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మొక్కజొన్న ఉత్పత్తి ప్రతి సంవత్సరం 8-9% పెరగాలని ఐసీఏఆర్ ఐఐఎంఆర్ డైరెక్టర్ హెచ్ఎస్ జాట్ అన్నారు. ఐసీఏఆర్ అనగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఐఐఎంఆర్ అనగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ప్రపంచంలో 4వ అత్యంత సమానత్వం కలిగిన దేశంగా కూడా నిలిచింది. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం ఇండియా యొక్క గినీ ఇండెక్స్ 25.5 వద్ద ఉంది. అసలు గినీ ఇండెక్స్ అంటే ఏమిటి? గినీ ఇండెక్స్ను 1912 సంవత్సరంలో ఇటాలియన్ గణాంక శాస్త్రవేత్త కొరాడో గిని అభివృద్ధి చేశారు. ఇది జనాభాలో ఆదాయ అసమానతలను కొలుస్తుంది. 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. ఇక్కడ 0 అనేది పూర్తి సమానత్వాన్ని సూచిస్తుంది, 100 అనేది అత్యధిక అసమానత్వాన్ని సూచిస్తుంది. ఇండియా గినీ సూచికలో 2011 సంవత్సరంలో 28.8 స్కోర్ నమోదు చేయగా 2022 సంవత్సరంలో 25.5 స్కోర్ నమోదు చేసింది. ఇది సామాజిక సమానత్వంలో పెరుగుదలను సూచిస్తుంది. ఇండియా అన్ని G7, G20 దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉంది. పెద్ద దేశాలైన చైనా, యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్ కంటే ఇండియా మెరుగుగా ఉంది. ఇక ఈ నివేదికలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి 24.1 స్కోర్తో స్లోవేకియా దేశం మొదటి స్థానంలో ఉండగా 24.3 స్కోర్తో స్లోవేనియా రెండవ స్థానంలో ఉంది. 24.4 స్కోర్తో బెలారస్ మూడవ స్థానంలో ఉండగా 25.5 స్కోర్తో ఇండియా 4వ స్థానంలో ఉంది. ఇక 25.6 స్కోర్తో ఉక్రెయిన్ 5వ స్థానంలో ఉంది. బ్యాటరీ తయారీ విభాగంలో తెలంగాణకు జాతీయ అవార్డు. బ్యాటరీ తయారీ విభాగంలో ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025ను తెలంగాణ రాష్ట్రం గెలుచుకుంది. న్యూఢిల్లీలో జరిగిన 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. బ్యాటరీ తయారీ, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ను ప్రోత్సహించడంలో తెలంగాణ చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు లభించింది. గిరిజన విద్యార్థుల కోసం తలాష్ నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ మరియు యునిసెఫ్ ఇండియా సంయుక్తంగా తలాష్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తలాష్ అనగా ట్రైబల్ యాప్టిట్యూడ్, లైఫ్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ హబ్ అని అర్థం. ఇది భారతదేశంలో గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన మొట్టమొదటి జాతీయ కార్యక్రమం. దీని ద్వారా 1.38 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కార్నాక్ వంతెన పేరు సింధూర్ బ్రిడ్జ్గా మార్పు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో రినోవేషన్ చేసిన కార్నాక్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్కు బ్రిటిష్ గవర్నర్ జేమ్స్ రివెట్ కార్నాక్ పేరు ఉండేది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పేరును సింధూర్ బ్రిడ్జ్గా నామకరణం చేశారు. ఇటీవల పాకిస్తాన్పై విజయవంతంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను గౌరవిస్తూ ఈ పేరు పెట్టారు. మోడీకి నమీబియా దేశపు అత్యున్నత పురస్కారం. ఇటీవల మోడీ నమీబియా దేశంలో పర్యటన చేశాడు. ఈ పర్యటనలో భాగంగా మోడీని ఆ దేశపు అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. నమీబియా దేశపు అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిల్స్. ఈ అవార్డును నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధాని మోడీకి అందజేశారు. దీంతో మోడీ ఇప్పటి వరకు 27 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం విశేషం. బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశం. బ్రిక్స్ అనే సంస్థ ఎప్పుడు ఏర్పడింది? బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రిక్స్లో గల సభ్య దేశాలు ఏంటి? అలాగే బ్రిక్స్లో గల భాగస్వామ్య దేశాలు ఏంటన్న విషయాలు మనం జూన్ 16 కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పుకున్నాం. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. ఇక బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్ దేశ రాజధాని అయిన రియో నగరంలో జరిగింది. ఇక బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సమావేశం యొక్క థీమ్ వచ్చేసి స్ట్రెంథెనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్. ఇక బ్రిక్స్ దేశాలన్నీ రియో డిక్లరేషన్పై సంతకం చేశాయి. ఇక ఈ సమావేశం యొక్క కీ పాయింట్స్ వచ్చేసి ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా నుంచి ఎక్కువ దేశాలను ఐక్యరాజ్య సమితిలో సభ్యులుగా చేర్చుకొని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని విస్తరించేందుకు బ్రిక్స్ దేశాలు మద్దతు తెలిపాయి. అలాగే గాజా కాల్పుల విరమణ మరియు రెండు దేశాల సమస్యల పరిష్కారానికి బ్రిక్స్ దేశాలు పిలుపునిచ్చాయి. అలాగే ఇండియాలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు ఖండించాయి. ఇక శాంతి భద్రతా విషయంలో ఆఫ్రికన్ సమస్యలకు ఆఫ్రికన్ పరిష్కారాలు అనే సంస్థ యొక్క చొరవను బ్రిక్స్ సమర్థించింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విస్తరణకు బ్రిక్స్ దేశాలు మద్దతిచ్చాయి. గ్లోబల్ ఏఏ గవర్నెన్స్పై బ్రిక్స్ దేశాల అభిప్రాయాల సేకరణ కూడా చేపట్టింది. ఇక ఆరోగ్య అసమానతలను పరిష్కరించడానికి వ్యాధుల నిర్మూలన భాగస్వామ్యాన్ని ప్రారంభించింది. ఇక బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సమావేశం 2026 సంవత్సరంలో ఇండియాలో జరగబోతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికానికి ఇండియా కాఫీ ఎగుమతుల్లో 25% పైగా వృద్ధి సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఎగుమతుల విలువ $1,286 మిలియన్ కాగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో కాఫీ ఎగుమతుల విలువ $1,806 మిలియన్ పెరిగింది. ఇండియా, ఇటలీ, జర్మనీ, రష్యా, బెల్జియం దేశాలకు ఎక్కువగా కాఫీని ఎగుమతి చేస్తుంది. ఇక ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ఇండియా 7వ స్థానంలో ఉండగా కాఫీ ఎగుమతుల్లో ఇండియా 5వ స్థానంలో ఉంది. కాఫీ ఉత్పత్తిలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి బ్రెజిల్, వియత్నాం, కొలంబియా, ఇండోనేషియా, ఇథియోపియా దేశాలు ఉన్నాయి. ఇక 6వ స్థానంలో పెరు, 7వ స్థానంలో ఇండియా దేశాలు ఉన్నాయి. దేశంలో మొట్టమొదటి వైల్డ్ లైఫ్ కారిడార్. దేశంలో మొదటిసారిగా జాతీయ రహదారిపై వైల్డ్ లైఫ్ కారిడార్ను ఏర్పాటు చేశారు. దీనిని రాజస్థాన్లోని బుండీ జిల్లాలో ఏర్పాటు చేశారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీద 12 కిలోమీటర్ల పొడవుతో ఈ కారిడార్ను నిర్మించారు. వన్యప్రాణుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు అవి స్వేచ్ఛగా రోడ్డు దాటేందుకు అనువుగా ఉంటుంది. రణథంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనిని నిర్మించారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ ప్రారంభం.
నేషనల్ హైవేస్ మీద ప్రయాణించే వాహనదారులు తక్కువ టోల్ ఫీజు వసూలు చేసే రూట్ను తెలుసుకునేందుకు రాజ్మార్గ్ యాత్ర యాప్ను ప్రారంభించారు. దీంతో పాటు వాతావరణ పరిస్థితులు, పెట్రోల్ బంకులు, హాస్పిటల్స్, హోటల్స్ లాంటి సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత దేశంలోనే తొలి డిజిటల్ హైవే ప్రారంభం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత దేశంలోనే తొలి డిజిటల్ హైవేను ఢిల్లీ, గురుగ్రామ్ వద్ద నిర్మించారు. ఈ హైవే 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 28 కిలోమీటర్ల మేర నిఘా వ్యవస్థను ఈ రహదారిపై అమర్చారు. హై స్పీడ్తో వాహనాలను నడపడం మరియు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగితే ఈ సెన్సార్లు ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ హైవే పైన ఏమైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇస్తుంది. ఇటీవల భారత ప్రధాని మోడీ బ్రెజిల్ దేశంలో పర్యటన చేశాడు. ఈ పర్యటనలో భాగంగా మోడీని బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. బ్రెజిల్ దేశ అత్యున్నత పురస్కారం పేరొచ్చేసి ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆఫ్ ది సౌతర్న్ క్రాస్. ఈ అవార్డును బ్రెజిల్ దేశ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో మోడీకి అందజేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. ఇప్పటి వరకు మోడీ 26 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం విశేషం. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అరావళి కొండలలో ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని నిర్మిస్తామని ప్రకటన చేసింది. జంగిల్ సఫారీ దాదాపు 10,000 ఎకరాల అటవీ భూమిని కవర్ చేస్తుంది. ప్రకృతిని రక్షించడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. అలాగే పర్యాటకాన్ని పెంచడం మరో లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా ప్రజలకు కొత్త ఉద్యోగాలను సృష్టించాలని హర్యానా ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ జైని, కేంద్ర హోంమంత్రి మనోహర్ లాల్ మరియు పర్యావరణ మంత్రి రావ్ నర్బీర్ సింగ్ జామ్నగర్లోని వంటారా వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించారు. స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో దోమల బెడదకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ను ప్రారంభించింది. దేశంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విధానంలో భాగంగా రాష్ట్రంలోని 6 ప్రధాన నగరాలలో పైలట్ ప్రాజెక్టుగా 66 ప్రాంతాలలో ఏఐ ఆధారిత సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. 6 నగరాల పేర్లు వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు మరియు రాజమండ్రి. ఇక ఈ స్మార్ట్ సెన్సార్లు దోమల జాతి, లింగం, సాంద్రత మరియు ఆ ప్రాంతంలోని ఉష్ణోగ్రత వంటి వివరాలను నిరంతరం గుర్తిస్తాయి. ఏదైనా ప్రాంతంలో దోమల స్థాయి మోతాదుకు మించి ఉంటే సంబంధించిన అధికారులకు హెచ్చరికలు పంపుతాయి. అధికారులు ఆ ప్రాంతాలలో దోమల మందు ద్వారా వాటిని అరికట్టే అవకాశం ఉంటుంది. 2024 సంవత్సరంలో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా భారతదేశం నిలిచింది. గత సంవత్సరంలో 5వ స్థానంలో ఉండగా తాజాగా ఇండియా చైనాను అధిగమించింది. ఇక బయోఫ్యూయల్ వినియోగంలో మొదటి 5 స్థానాలలో ఉన్న దేశాలు వచ్చేసి మొదటి స్థానంలో యుఎస్ఏ నిలవగా 2వ స్థానంలో బ్రెజిల్ నిలిచింది. ఇక 3వ స్థానంలో ఇండోనేషియా, 4వ స్థానంలో ఇండియా, 5వ స్థానంలో యూరోపియన్ యూనియన్ దేశాలు ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో యూపీఐ సేవలు ప్రారంభం. కరేబియన్ దేశంలో భారతీయ ప్రయాణికులకు యూపీఐ సేవలు అందించనుంది. ఇక భారతీయ ప్రయాణికులకు
యూపీఐ సేవలు అందిస్తున్న 8వ దేశంగా, అలాగే మొదటి కరేబియన్ దేశంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం నిలిచింది. భారతీయులు ఈ దేశాన్ని సందర్శించినప్పుడు డబ్బును మార్చకుండా యూపీఐ యాప్లను ఉపయోగించవచ్చు. భారతీయులకు యూపీఐ సేవలు అందిస్తున్న 8 దేశాలు వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్ మరియు ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలున్నాయి. తాలిబాన్ల అణచివేతకు ఐక్యరాజ్యసమితి తీర్మానం. ఇక ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని 2021 సంవత్సరంలో తాలిబాన్లు ఆక్రమించుకొని పరిపాలన చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని మహిళలు, బాలికలు ఎదగకుండా పాలకులు అణచివేతకు గురిచేస్తున్నారు. ఈ అణచివేతను అంతం చేయాలని, ఉగ్రవాద గ్రూపులను నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. దీనికోసం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ఓటింగ్కు 116 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఇక ఇండియా, చైనా, రష్యా, ఇరాన్తో సహా మరో 12 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. ఇటీవల తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచిన విషయం తెలిసిందే. ఐఎన్ఎస్ తమాల్. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఐఎన్ఎస్ తమాల్ జూలై 1న నౌకాదళంలోకి చేరింది. కాలినిన్ గ్రాడ్లో భారత్, రష్యా సంయుక్తంగా స్టెల్త్ మల్టీ-రోల్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ తమాల్ను రూపొందించారు. ఇందులో బ్రహ్మోస్ లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణులను మోహరించవచ్చు. ఐఎన్ఎస్ తమాల్కు తొలి కమాండర్గా కెప్టెన్ శ్రీధర్ తాత వ్యవహరించనున్నారు. ఇది క్రివాక్ తరగతి స్టెల్త్ ఫ్రిగేట్లో 8వ నౌక. దేశంలో పాస్పోర్ట్ సేవల్లో భాగంగా పోలీసుల ధృవీకరణ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. కర్ణాటక పోలీస్ విభాగం మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచాయి. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం మరియు గుంటూరు పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం బెస్ట్ అవార్డులు అందుకున్నాయి. ఈ అవార్డులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ప్రపంచంలో ఉప్పును అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో ఇండియా 3వ స్థానంలో నిలిచింది. ఇండియా 2023 సంవత్సరంలో 100కు పైగా దేశాలకు 13.73 బిలియన్ కిలోల ఉప్పును ఎగుమతి చేసింది. ఇక 2023 సంవత్సరంలో ఉప్పును అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో నెదర్లాండ్స్ మొదటి స్థానంలో నిలవగా, జర్మనీ 2వ స్థానంలో నిలిచింది. 3వ స్థానంలో ఇండియా, 4వ స్థానంలో కెనడా, 5వ స్థానంలో చిలే దేశాలు నిలిచాయి. ఉత్తరప్రదేశ్ గజియాబాద్లోని సాహిబాబాద్లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ డాటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనికి పునాది వేశారు. దాదాపు 1000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ 30 మెగావాట్ల సామర్థ్యం కలదు. గ్రీన్ డేటా సెంటర్ పునరుత్పాదకత, ఇంధన వినియోగం, వర్షపు నీటి సంరక్షణ, స్మార్ట్ కూలింగ్ వంటి పర్యావరణ అనుకూల వ్యవస్థలను కలిగి ఉంటుంది. జాతీయ పసుపు బోర్డు ప్రారంభం. నిజామాబాద్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. 2030 నాటికి $1 బిలియన్ విలువైన పసుపుని ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు నూతన సాగు పద్ధతులపై శిక్షణ కల్పించనున్నారు. ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్గా సరిత. టీజీఎస్ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా సరిత బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఢిల్లీలో బస్ డ్రైవర్గా ఈమె పనిచేసింది. దేశంలో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా సరిత నిలిచింది. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం
సిత్యా తండాకు చెందిన సరిత కుటుంబ పరిస్థితుల వలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ఆమెకు ఆర్టీసీలో జాబ్ ఇచ్చారు. ఐఎన్ఎస్ ఉదయగిరి ప్రాజెక్టు 17Aలో భాగంగా ఐఎన్ఎస్ ఉదయగిరి భారత నౌకాదళంలో చేరింది. ఐఎన్ఎస్ ఉదయగిరిని కేవలం 37 నెలల్లోనే నిర్మించారు. ముంబైకి చెందిన మజగాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ దీనిని నిర్మించారు. ప్రాజెక్టు 17Aలో భాగంగా మొత్తం 7 నౌకలను నిర్మిస్తున్నారు. అందులో ఐఎన్ఎస్ ఉదయగిరి రెండవ నౌక. మొదటిది ఐఎన్ఎస్ తమాల్. ఐఎన్ఎస్ తమాల్ గురించి జూలై 3 కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాం. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఐఎన్ఎస్ ఉదయగిరి స్టెల్త్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఇది శత్రువుల రేడార్ల నుంచి తప్పించుకోగలదు. అలాగే థర్మల్ సిగ్నేచర్ను తగ్గించడం మరియు శబ్దం లేకుండా ఆపరేషన్స్ను చేపట్టగలదు. ఐఎన్ఎస్ ఉదయగిరి ఉపరితలం, వాయు మరియు జలాంతర్గాముల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోగలదు. ఐఎన్ఎస్ ఉదయగిరిపై బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్స్ను మోహరించవచ్చు. ఇక ఉదయగిరి అనే పేరును ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి శ్రేణి నుంచి ప్రేరణ పొందింది. గతంలో ఉదయగిరి పేరుతో మరో యుద్ధ నౌక ఉండేది. ప్రస్తుతం అది ఇప్పుడు సేవల్లో లేదు. ఇటీవల ప్రధాని మోడీ ఘనా దేశపు పర్యటనకు వెళ్ళాడు. ఇందులో భాగంగా మోడీని ఘనా దేశపు అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. ఘనా దేశపు అత్యున్నత పురస్కారం పేరు వచ్చేసి ఆఫీసర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా. ఘనా రాజధాని అక్రాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామా ఈ అవార్డును అందజేశారు. సుమారు 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇండియా ప్రధాని ఘనా దేశంలో పర్యటిస్తున్నారు. బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను కర్ణాటక మంత్రివర్గం జూలై 2న ఆమోదించింది. మన్మోహన్ సింగ్ బెంగళూరు నగరానికి చేసిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. మన్మోహన్ సింగ్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ హైవేను నిర్మించారు. బెంగళూరు మెట్రోని కూడా మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఇక కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. అందుకే బెంగళూరు సిటీ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీఎస్టీ వసూళ్లు 22.08 లక్షల కోట్లకు చేరింది. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యధిక జీఎస్టీ వసూళ్లు సాధించిన సంవత్సరంగా నిలిచింది. 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25 సంవత్సరం 9.4% ఎక్కువ జీఎస్టీ వసూళ్లు చేసింది. ప్రతి నెల సగటున 1.84 లక్షల కోట్లు ట్యాక్స్ వసూలు చేశారు. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు రెట్టింపయ్యాయి. అంతేకాకుండా 2025 ఏప్రిల్ 30 వరకు 1.51 కోట్లకు పైగా యాక్టివ్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి. ఇక జీఎస్టీ వసూళ్లలో టాప్ 5 స్టేట్స్ వచ్చేసి 30.5 వేల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలవగా 13.4 వేల కోట్లతో కర్ణాటక రెండవ స్థానంలో నిలిచింది. ఇక గుజరాత్ 11.4 వేల కోట్లతో మూడవ స్థానం, తమిళనాడు 10.6 వేల కోట్లతో నాలుగవ స్థానం, హర్యానా 9.9 వేల కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఇక 5.1 వేల కోట్లతో తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 9వ స్థానంలో ఉండగా 3.6 వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. ఇక జీఎస్టీ వసూళ్లలో చివరి 5 స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వచ్చేసి మిజోరం 30 కోట్లు, మణిపూర్ 40 కోట్లు, నాగాలాండ్ 84 కోట్లు, త్రిపుర 87 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ 88 కోట్లతో చివరి 5 స్థానాలలో ఉన్నాయి.
గృహ వినియోగ వ్యయ సర్వే 2025 ఆగస్టు 2022 నుంచి జూలై 2024 వరకు నిర్వహించిన ఈ సర్వేలో భారతదేశ ప్రజల పోషకాహార వినియోగ తీరును వివరించాయి. న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సగటు తలసరి క్యాలరీలు తీసుకోవడంలో స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో 2022-23 సంవత్సరంలో సగటున 2233 క్యాలరీలు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 2212 కిలో క్యాలరీలు తీసుకున్నారు. ఇక పట్టణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 2250 కిలో క్యాలరీలు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 2240 కిలో క్యాలరీలు తీసుకున్నారు. ఇక ప్రోటీన్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 59.7 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 70.5 గ్రాములు తీసుకున్నారు. ఇక పట్టణ ప్రాంతంలో 2022-23 సంవత్సరంలో 60.4 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 69.8 గ్రాములు తీసుకున్నారు. ఇక ఓవరాల్గా ఇండియా చూసుకుంటే సగటున 2022-23 సంవత్సరంలో 61.9 గ్రాములు తీసుకోగా 2023-24 సంవత్సరంలో 63.2 గ్రాములు తీసుకున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సునీల్ కదం బాధ్యతలు చేపట్టారు. సునీల్ కదం సుమారు 30 సంవత్సరాల నుంచి సెబీలో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు ఆయన సెబీలో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేశారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశపు అత్యున్నత పురస్కారం వచ్చేసి ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగాలో చేతుల మీదుగా నరేంద్ర మోడీ ఈ అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య స్నేహబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని మోడీ అన్నారు. ఇక ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి విదేశీ నేత నరేంద్ర మోడీ కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాలలో ఇండియా 24వ స్థానంలో నిలిచింది. 2024 సంవత్సరం నాటికి ఇండియాలో 4.5 బిలియన్ బ్యారెల్స్ విలువ గల చమురు నిల్వలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాలలో వెనుజులా మొదటి స్థానంలో ఉంది. 2024 సంవత్సరం నాటికి వెనుజులా దగ్గర 303 బిలియన్ బ్యారెల్స్ విలువ గల చమురు నిల్వలు ఉన్నాయి. ఇక 267 బిలియన్ బ్యారెల్స్తో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉండగా 209 బిలియన్ బ్యారెల్స్తో ఇరాన్ మూడవ స్థానంలో ఉంది. ఇక 163 బిలియన్ బ్యారెల్స్తో కెనడా నాలుగవ స్థానంలో ఉండగా 145 బిలియన్ బ్యారెల్స్తో ఇరాక్ ఐదవ స్థానంలో ఉంది. భారత వైమానిక దళంకు చెందిన సీనియర్ అధికారి ఎయిర్ మార్షల్ ఎస్ శివకుమార్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం ఎయిర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్గా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎయిర్ మార్షల్ శివకుమార్ 1990 సంవత్సరం నుంచి భారత వైమానిక దళంలో సేవలు అందిస్తున్నారు. అలాగే వెస్టర్న్ కమాండర్ సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా జస్వీర్ సింగ్ మాన్ నియమితులయ్యారు. వైస్ చీఫ్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా నరమదేశ్వర్ తివారీ నియమితులయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి తమ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పుడు రష్యా అధికారికంగా గుర్తించడంతో రష్యా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి తెలిపారు. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో ఇండియా చరిత్ర సృష్టించింది. ఎడ్జ్బాస్టన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా ఇండియా నిలిచింది. సేనా దేశాలలో 30 టెస్టు మ్యాచ్లు గెలిచిన మొదటి ఆసియా టీమ్గా ఇండియా నిలిచింది. సేనా దేశాలనగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇక ఇండియా ఒక టెస్టు మ్యాచ్లో మొట్టమొదటిసారిగా 1000కి పైగా పరుగులు చేసింది. ఒక టెస్టు మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా శుభ్మన్ గిల్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, రెండవ ఇన్నింగ్స్లో 150కి పైగా పరుగులు చేసిన తొలి ఇండియన్ క్రికెటర్గా కూడా గిల్ రికార్డు సృష్టించాడు. ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా గుకేష్. ఈ ఛాంపియన్షిప్ టోర్నీ క్రొయేషియా దేశంలోని జాగ్రెబ్ నగరంలో జరిగింది. సూపర్ యునైటెడ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ 2025 టోర్నమెంట్లో ప్రపంచ చెస్ ఛాంపియన్గా గుకేష్ ర్యాపిడ్ టైటిల్ను గెలుచుకున్నారు. గుకేష్ మొదటి స్థానంలో నిలవగా జాన్ క్రిస్టోఫ్ టుడా రెండవ స్థానంలో నిలిచాడు. ఇక మాగ్నస్ కార్ల్సన్ మూడవ స్థానంలో నిలిచాడు. తమిళనాడు ప్రభుత్వం గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్లో భాగమైన కరియాచల్లి ద్వీప పునరుద్ధరణ ప్రారంభించింది. తమిళనాడు ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ కలిపి ఈ ప్రాజెక్టుకు 50 కోట్లు కేటాయించారు. కరియాచల్లి ద్వీపం ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది. ఈ ద్వీపం గొప్ప జీవవైవిధ్యం మరియు పగడపు దిబ్బలకు ప్రసిద్ధి. ఈ ద్వీపం సంవత్సరాలుగా మరుగున పడుతూ వస్తుంది. ఈ ద్వీపం యొక్క వైశాల్యం 1969 సంవత్సరంలో 20.85 హెక్టార్లు ఉండగా 2017 సంవత్సరానికి 5.97 హెక్టార్లకు తగ్గింది. ఇటీవల వాన్ ద్వీపాన్ని విజయవంతంగా పునరుద్ధరించడంతో ఇప్పుడు కరియాచల్లి ద్వీపాన్ని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించుకుంది. భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్ను స్థాపించిన మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. దీనిని అణుశక్తి మిషన్లో భాగంగా నిర్మించారు. అసలు అణుశక్తి మిషన్ అంటే ఏంటో చూద్దాం. భారతదేశం అంతటా శుభ్రమైన మరియు నమ్మదగిన అణు విద్యుత్తును అందించడమే అణుశక్తి మిషన్ యొక్క లక్ష్యం. 2025-26 కేంద్ర బడ్జెట్లో ఈ మిషన్ కోసం 20,000 కోట్లు కేటాయించబడింది. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక అణు విద్యుత్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం అణుశక్తి మిషన్ యొక్క లక్ష్యం. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత కోసం ఈ అణుశక్తి మిషన్ను ప్రారంభించారు. భారతదేశంలో మానవులు, పులుల మధ్య సంఘర్షణలు పెరుగుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మరో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. టైగర్ రిజర్వ్ అవతల నివసిస్తున్న పులుల యొక్క పర్యవేక్షణ మరియు రక్షణను పెంచడం ఈ పైలట్ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. 10 రాష్ట్రాలలోని 80 అటవీ విభాగాలపై ఈ ప్రాజెక్ట్ దృష్టి సారిస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టుకు కంపా అనగా కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అనే సంస్థ నిధులు సమకూరుస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 88 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ 2026-27 సంవత్సరం వరకు అమలు చేయబడుతుంది. సుగమ్య భారత్ యాప్. ఈ యాప్ వికలాంగులు మరియు వృద్ధుల యొక్క యాక్సెసిబిలిటీని మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ యాప్ను 2021 సంవత్సరంలో ప్రారంభించారు. 2025 నాటికి 14,358 వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులకు రియల్ టైమ్ సహాయం అందించడానికి
ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా వినియోగదారుల యొక్క ప్రశ్నలకు తక్షణ సమాధానం అందిస్తుంది. స్కిల్స్ ఫర్ ద ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వర్క్‌ఫోర్స్ ల్యాండ్‌స్కేప్ అనే నివేదికను ఇటీవల విడుదలైంది. ఈ నివేదికను ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్‌నెస్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ సంస్థ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుంచి డేటాను సేకరిస్తుంది. ఈ నివేదిక ప్రకారం భారతదేశంలో 88% శ్రామికులు తమ సామర్థ్యం కంటే తక్కువ గల ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. కేవలం 12% శ్రామికులు మాత్రమే తమ సామర్థ్యానికి తగిన పని దొరుకుతుందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో డయల్ 112 ఎమర్జెన్సీ సేవలు తెలంగాణలో అత్యవసర సేవలన్నింటికీ డయల్ 112 అందుబాటులోకి తెచ్చారు. ఇకపై డయల్ 108, 100, 101 స్థానంలో డయల్ 112 సేవలు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులు ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. ఫోన్ నుంచి 112 నెంబర్కి కాల్ చేస్తే పోలీస్, ఫైర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాద సేవలను పొందవచ్చు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ర్యాంకింగ్ను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పేరుతో ప్రకటించారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్స్లో ఇండియా 77వ స్థానంలో నిలిచింది. ఇండియా గత సంవత్సరం 80వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 3 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇండియా ప్రజలు వీసా లేకుండా 59 దేశాలకు వెళ్ళొచ్చు. ఇక ఈ జాబితాలో తొలి స్థానంలో సింగపూర్ నిలిచింది. సింగపూర్ పాస్పోర్ట్తో 193 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక రెండవ స్థానంలో జపాన్ మరియు సౌత్ కొరియా దేశాలున్నాయి. వీరి పాస్పోర్ట్తో సుమారు 190 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక మూడవ స్థానంలో డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, స్పెయిన్ దేశాలున్నాయి. వీరి పాస్పోర్ట్తో 189 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక నాలుగవ స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్ దేశాలున్నాయి. వీరి పాస్పోర్ట్తో 188 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక ఐదవ స్థానంలో గ్రీస్, న్యూజిలాండ్ మరియు స్విట్జర్లాండ్ దేశాలున్నాయి. వీరి పాస్పోర్ట్తో 186 దేశాలు ప్రయాణించవచ్చు. ఇక ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది. వీర్ పరివార్ సహాయతా యోజన పథకం రక్షణ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు సమగ్ర న్యాయ సహాయం అందించడానికి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వీర్ పరివార్ సహాయతా యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. శ్రీనగర్లో జరిగిన నార్త్ జోన్ ప్రాంతీయ సమావేశంలో దీనిని ప్రకటించారు. ఈ కార్యక్రమం దేశ సరిహద్దులను కాపాడే వారి రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించేలా చూసుకోవడంలో నాల్సా బాధ్యతను తెలుపుతుంది. ఈ పథకానికి సైనికులు, మాజీ సైనికులు మరియు పారామిలిటరీ, అలాగే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్ అర్హులు. ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం నంబియో సేఫ్టీ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం నిలిచింది. ఇక అండోరా, ఖతార్, తైవాన్ ఆ తర్వాతి స్థానాలలో ఉన్నాయి. మొత్తం 148 దేశాలలో ఇండియా 67వ స్థానంలో నిలిచింది. ఇక ఇండియా పొరుగు దేశాలైన చైనా 12వ స్థానంలో నిలవగా శ్రీలంక 61వ స్థానంలో నిలిచింది. ఇక పాకిస్తాన్ 62వ స్థానంలో నిలిచింది. జీవన వ్యయం, భద్రత, జీవన నాణ్యత, కాలుష్యం, ఆరోగ్య రక్షణ వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
ఈ నివేదికలో హైతీ చివరి స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా అబుదాబి మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో దోహా, మూడవ స్థానంలో దుబాయ్ నగరాలు నిలిచాయి. నెల్సన్ మండేలా అవార్డ్ 2025 నెల్సన్ మండేలా అవార్డును 2025 సంవత్సరానికి గాను కెనడాకు చెందిన సామాజిక కార్యకర్త బ్రెండా రెనాల్డ్స్ మరియు కెన్యాకు చెందిన కిన్నెడీ ఓడెడేలకు లభించింది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా యుఎన్ ఈ అవార్డును అందజేసింది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంను ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన జరుపుకుంటారు. ఈ అవార్డును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన దేశం బ్రిటన్. ఓటు హక్కు వయోపరిమితిని 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రతిపాదన చేసింది. బ్రిటన్ దేశం 1969 సంవత్సరంలో ఓటు వేసే వారి వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇప్పుడు దీనిని సవరణ చేస్తూ ఓటు హక్కును 18 నుంచి 16 సంవత్సరాలకు తగ్గించారు. ఇక బ్రెజిల్, అర్జెంటీనా, క్యూబా, ఆస్ట్రియా, మాల్టా దేశాలలో ఇప్పటికే ఓటు వేసే వారి వయసు 16 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఫీడే మహిళల చెస్ వరల్డ్ కప్ విజేత ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డేస్ ఎకీస్ మహిళల చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఈ విజయంతో దివ్య భారతదేశానికి 88వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. దివ్యా దేశ్ముఖ్, కోనేరు హంపి మధ్య జరిగిన ఫైనల్స్లో తొలి గేమ్ డ్రాగా ముగిసింది. రెండవ గేమ్లో కోనేరు హంపిపై దివ్యా దేశ్ముఖ్ గెలిచింది. ఫీడే ప్రపంచ కప్లో గెలిచిన తొలి భారత మహిళగా దివ్యా దేశ్ముఖ్ నిలిచారు. ఈ వరల్డ్ కప్లో దివ్యా దేశ్ముఖ్ మొదటి స్థానంలో నిలవగా కోనేరు హంపి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చైనాకు చెందిన టాన్ జోంగి మూడవ స్థానంలో నిలిచింది. భారతీయుల కోసం యుఏఈ గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. 23 లక్షల రూపాయలు చెల్లించి గోల్డెన్ వీసాకు అప్లై చేసుకుంటే యుఏఈ జీవితకాల నివాసాన్ని కల్పిస్తుంది. అయితే ఇంతకుముందు యుఏఈలో భారతీయులు నివాసం ఉండాలంటే ఈ కింది అర్హతలు ఉండాలి. యుఏఈలో ఖచ్చితంగా 4.67 కోట్ల విలువైన వ్యాపారం లేదా రియల్ ఎస్టేట్లో పెట్టాల్సి ఉంటుంది. లేదా డాక్టర్స్, సైంటిస్ట్స్, యాక్టర్స్, అథ్లెట్స్, ఇంజనీరింగ్ అండ్ సైన్స్లో డాక్టరేట్ పొందిన వారు మాత్రమే యుఏఈలో నివసించడానికి అర్హులు. ఈ అర్హతలు ఉన్నవారు యుఏఈలో 5 నుంచి 10 సంవత్సరాలు నివాసం ఉండవచ్చు. కానీ ఈ కొత్త గోల్డెన్ వీసా కార్యక్రమం ద్వారా ఈ అర్హతలను తొలగించింది. గోల్డెన్ వీసా కార్యక్రమం ప్రకారం 23 లక్షలు చెల్లించి గోల్డెన్ వీసాకి అప్లై చేసుకోవాలి. ఈ గోల్డెన్ వీసా అప్రూవ్ అవ్వాలంటే గతంలో ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు. మనీ లాండరింగ్ మరియు ఇతర మోసాలకు పాల్పడి ఉండకూడదు. గోల్డెన్ వీసా అప్రూవ్ అయ్యాక వారు జీవితకాలం యుఏఈలో నివాసం ఉండొచ్చు. అలాగే వారు యుఏఈలో పని చేసుకోవడానికి మరియు చదువుకోవడానికి కూడా అనుమతిస్తుంది. అయితే ఈ గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా కేవలం ఇండియా మరియు బంగ్లాదేశ్ ప్రజల కోసం మాత్రమే ప్రవేశపెట్టారు. ఇతర దేశాలు గోల్డెన్ వీసా అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. రేషన్ కోసం ఫేస్ ఐడిని ఉపయోగించిన తొలి రాష్ట్రం. రేషన్ ఇవ్వడానికి ఆధార్తో అనుసంధానించబడిన ఫేస్ ఐడిని ఉపయోగించడం ప్రారంభించిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది. దీనికోసం డిజిటల్ టెక్నాలజీస్ అండ్ గవర్నెన్స్ విభాగం ఫేస్ ఔత్ అనే కొత్త వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఫింగర్ ప్రింట్స్, ఓటీపీ వంటి పాత వ్యవస్థల వలన కలిగే సమస్యలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది. పాత వాహనాలపై నిషేధం విధించిన తొలి రాష్ట్రం. పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి
ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం పాత వాహనాలపై ఇంధన నిషేధాన్ని విధించింది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న డీజిల్ వాహనాలు మరియు 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంక్లలో ఇంధనాన్ని నిషేధించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 1, 2025 నుంచి ఈ నిషేధం అమలు చేయబడింది. దీనికోసం ఢిల్లీ ప్రభుత్వం 498 పెట్రోల్ బంకులలో కెమెరాలు ఏర్పరిచింది. ఈ పెట్రోల్ బంక్కి వచ్చిన వాహనాల యొక్క నెంబర్ ప్లేట్లను స్కాన్ చేసి వాహన వయసును తనిఖీ చేస్తుంది. పాత వాహనం అని తేలితే అలారం మోగుతుంది. వారికి ఈ ఇంధనాన్ని నిషేధిస్తారు. వజ్రాల ఉత్పత్తి నివేదిక 2024 సంవత్సరంలో జరిగిన వజ్రాల ఉత్పత్తి గురించి ఈ నివేదిక తెలుపుతుంది. ఇక ఈ నివేదికలో టాప్ 5 కంట్రీస్ వచ్చేసి 2024 సంవత్సరంలో రష్యా 37.3 మిలియన్ క్యారెట్ల వజ్రాలను ఉత్పత్తి చేసింది. ఇక ప్రపంచంలోనే వజ్రాలు ఉత్పత్తి చేసే అతిపెద్ద కంపెనీ అల్రోసా కంపెనీ కూడా రష్యాలోనే ఉండటం విశేషం. ఇక రష్యా తర్వాత బోత్స్వానా దేశం 2వ స్థానంలో ఉంది. బోత్స్వానా దేశం 2024 సంవత్సరంలో 28.2 మిలియన్ క్యారెట్స్ వజ్రాలు ఉత్పత్తి చేశారు. ఇక 3వ స్థానంలో కెనడా దేశం నిలిచింది. కెనడాలో 2024 సంవత్సరంలో 16 మిలియన్ క్యారెట్స్ వజ్రాలు ఉత్పత్తి చేశారు. ఇక కెనడా తర్వాత 4వ స్థానంలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశం నిలిచింది. 2024 సంవత్సరంలో ఈ దేశం 9.9 మిలియన్ క్యారెట్స్ వజ్రాలను ఉత్పత్తి చేశారు. ఇక 5వ స్థానంలో సౌత్ ఆఫ్రికా దేశం నిలిచింది. సౌత్ ఆఫ్రికా 2024 సంవత్సరంలో 9.7 మిలియన్ క్యారెట్స్ వజ్రాలు ఉత్పత్తి చేసింది. మోడీ అర్జెంటీనా పర్యటన ముఖ్యాంశాలు. మోడీ 5 దేశాల పర్యటనలో భాగంగా జూలై 4వ తేదీన అర్జెంటీనా దేశానికి చేరుకున్నారు. గత 57 సంవత్సరాలలో భారత ప్రధాని అర్జెంటీనా పర్యటన చేయడం ఇదే మొదటిసారి. చివరిసారిగా 1968 సంవత్సరంలో ఇందిరాగాంధీ అర్జెంటీనా దేశాన్ని పర్యటించారు. ఇక మోడీ ఈ పర్యటనలో భాగంగా వ్యవసాయం, మైనింగ్, పునరుత్పాదక ఇంధనం వంటి అంశాలపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో చర్చలు జరిపారు. ఇక ఇండియా యొక్క గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనకు అవసరమైన లిథియం సరఫరా చేస్తున్న అతి ముఖ్యమైన దేశంగా అర్జెంటీనా ఉంది. మోడీ బ్రెజిల్ దేశ పర్యటన. దాదాపు 60 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా బ్రెజిల్ దేశాన్ని పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్ దేశంతో రక్షణ, శక్తి, వాణిజ్యం, అంతరిక్షం, వ్యవసాయం, టెక్నాలజీ మరియు ఆరోగ్యం వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ మధ్య ఇండియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎస్పెషల్లీ తెలంగాణలో ఎక్కువ వినిపిస్తుంది. రీసెంట్గా మద్రాస్ హైకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు జరగబోయే నేరాలను ముందుగా అడ్డుకునేందుకు ఫోన్లను ట్యాప్ చేయవచ్చా అనే అంశంపై 2 హైకోర్టులు వ్యతిరేక తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ గురించి చర్చ జరుగుతుంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? దీనిని ఎవరు చేయవచ్చు? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం లీగలేనా? భారతదేశంలో గల ఫోన్ ట్యాపింగ్కు చట్టాలేంటి? ఫోన్ ట్యాపింగ్ గురించి కోర్టు ఇచ్చిన తీర్పులేంటి అన్న విషయాలను ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ అనగా ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు వారికి తెలియకుండా మూడవ వ్యక్తి వారి ఫోన్లను ట్యాప్ చేసి ఆ సంభాషణను వినటాన్ని లేదా రికార్డ్ చేయడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లీగలేనా అంటే 90% లీగల్ కాదని చెప్తాం. ఆ 10% కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రత్యేక వ్యక్తులు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ను నియంత్రించడానికి
భారతదేశం చేసిన చట్టాలేంటో చూద్దాం. ముందుగా 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం. ఈ చట్టంలో సెక్షన్ 5(2) ప్రకారం కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అత్యవసర పరిస్థితులలో మరియు ప్రజా భద్రత సమస్యల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చని తెలుపుతుంది. మరొక చట్టం వచ్చేసి 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం. ఈ చట్టాన్ని మన యొక్క ఈమెయిల్స్, వాట్సాప్ అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన వివరాలను రహస్యంగా ఉంచి సైబర్ నేరాలను అడ్డుకోవడానికి తీసుకొచ్చారు. ఇక మూడవ చట్టం వచ్చేసి 1898 ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం. ఈ చట్టం పోస్ట్ ఆఫీస్‌లకు సంబంధించిన కమ్యూనికేషన్స్‌కు వర్తిస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ప్రత్యేక పరిస్థితులలో ఫోన్ ట్యాపింగ్‌లోని అంశాలను గవర్నమెంట్ ప్రజలకి చెప్పకూడదు. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ప్రైవసీ హక్కును కల్పించింది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్‌లోని ఇన్ఫర్మేషన్‌ను బయటకి చెప్పినట్లయితే ప్రైవసీ హక్కును దుర్వినియోగం చేసినట్లు అవుతుంది. అందుకే ఫోన్ ట్యాపింగ్‌లోని అంశాలను గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయవచ్చు అన్న అంశాన్ని చూసుకుంటే 1997లో జరిగిన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. కేంద్రం లేదా రాష్ట్ర హోం కార్యదర్శి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వగలరు. అతని పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. అలాగే జాయింట్ సెక్రటరీ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి ఈ అధికారం అప్పగించకూడదు. ప్రతి ఫోన్ ట్యాపింగ్‌ను 2 నెలల్లోగా రివ్యూ కమిటీ రివ్యూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రివ్యూ కమిటీలో ఎవరుంటారు? కేంద్ర స్థాయిలో క్యాబినెట్ కార్యదర్శి, న్యాయ కార్యదర్శి మరియు టెలికాం కార్యదర్శి ఉంటారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి, న్యాయ కార్యదర్శితో పాటు మరొక కార్యదర్శి ఉంటాడు. ఇక ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి మద్రాస్, ఢిల్లీ హైకోర్టులు ఇచ్చిన వ్యతిరేక తీర్పులు, దానికి సంబంధించిన కేసు వివరాలేంటో చూద్దాం. ఫస్ట్ కేస్ వచ్చేసి 2018లో పి. కిషోర్ వర్సెస్ సెక్రటరీ టు గవర్నమెంట్. ప్రాజెక్ట్‌లోని ట్యాక్స్ కట్టాల్సిన డబ్బును కట్టకుండా దాచిపెట్టుకునేందుకు 50 లక్షలు లంచం ఇచ్చిన కేసు ఇది. ఈ కేసులో మద్రాస్ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ చేయడం కరెక్ట్ కాదని తీర్పునిచ్చింది. ట్యాక్స్ కట్టకుండా డబ్బును దాచిపెట్టుకోవడం అనేది అత్యవసర పరిస్థితి కాదని, ఇది ప్రత్యేక పరిస్థితుల కిందకు రాదని తీర్పునిచ్చింది. ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఆర్టికల్ 21లోని ప్రైవసీ హక్కును దుర్వినియోగం చేసినట్లే అని తీర్పునిచ్చింది. ఇక సెకండ్ కేస్ వచ్చేసి ఆకాష్‌దీప్ చౌహాన్ వర్సెస్ సీబీఐ కేస్ 2020. ఈ కేసు వచ్చేసి 2000 కోట్లకు పైగా విలువైన కాంట్రాక్ట్‌లో జరిగిన అవినీతిని అడ్డుకునేందుకు చేసిన ఫోన్ ట్యాపింగ్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ చిన్న ప్రాజెక్టుకు సంబంధించినది కాదని, 2000 కోట్ల ప్రాజెక్టులో జరిగిన అవినీతి అనేది ప్రజా సమస్యల అత్యవసర పరిస్థితి కిందకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఒకే రకమైన కేసులో 2 హైకోర్టులు 2 విభిన్న తీర్పులిచ్చాయి. ఈ 2 తీర్పులలో ఏది న్యాయమైందని మీకు అనిపిస్తుంది? కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.